కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పిఎంజే జ్యువెలరీలో జరిగినటువంటి దోపిడీ వ్యవహారము తీవ్ర చర్చ కొనసాగుతూనే ఉన్నది. దానిపైన ఇప్పటికే పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 3వ తేదీన జరిగినటువంటి 1.6 గోల్డ్ జ్యువెలరీ థెఫ్ట్ కేసులో 5గురు సాయుధులైనటువంటి వ్యక్తులు ఆ నలుగురిని గాయపరిచారు. నలుగురిని గాయపరిచి 2 బ్యాగుల్లో సర్దుకున్నటువంటి వాళ్ళు ఒక బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పక్కగా రెక్కి నిర్వహించి వెళ్ళినటువంటి నేపథ్యంలో కరీంనగర్ పోలీసులపై అనేక విమర్శలు వచ్చాయి. దానిలో త్వరితగతిన కేసును ట్రేస్ చేయడానికి కొన్ని బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 132 మంది పోలీసులు వివిధ రాష్ట్రాలకు వెళ్ళి తనిఖీలు చేశారు. చివరిగా బెంగాల్, బీహార్, హర్యానా, మహారాష్ట్ర ఇలా పలు రాష్ట్రాల్లోకి వెళ్ళి ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. దీనిలో 13 మంది నిందితులను గుర్తించారు. ఇప్పటికే ఈ నెల 15వ తేదీ ఆ ప్రాంతంలో 3 వ్యక్తులని జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరిగింది. దానిపైన మళ్ళీ ఎట్లా చేశారు, ఏ విధంగా చేశారు అని చెప్పేసి రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. జ్యువెలరీకి ఎట్లా వచ్చారు, అలాగే పెద్దపల్లిలో ఉన్నటువంటి లాడ్జ్ నిర్వాహకులని, ధర్మపురిలో ఉన్నటువంటి లాడ్జ్ నిర్వాహకులని క్వశ్చన్ చేస్తే వచ్చిన వాళ్ళలో 2 వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి కన్ఫర్మ్ చేయడం జరిగింది. రఘువీర్ సింగ్ కర్మకార్, అలాగే దీనికంతా కూడా మాస్టర్ మైండ్ అనేటువంటి సుబోధ్ సింగ్ అనేటువంటి ద గోల్డెన్ కింగ్ అంటాం ఆయన్ని. సుబోధ్ సింగ్ బీహార్లో ఉన్నటువంటి పూర్ణియా జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తి మొత్తం స్కెచ్ వేసి పలు రాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తూ ఉండడము, ఇప్పటికే పలు మర్డర్ కేసులపైన, దొంగతనాలు, దోపిడీలు అన్నిటిపైన ఆయన మీద కేసులు ఉన్నాయి. దీనిలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. జైల్లో నుంచే ఈ వ్యవహారం అంతా, ఈ తతంగం అంతా నడిపిస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిలో పీటీ వారెంట్ పైన ఆయన్ని తీసుకొచ్చి కరీంనగర్లో జ్యుడిషియరీకి ముందు హాజరుపరచడానికి పోలీసులు కసరత్తు చేస్తున్నారు. వారిని విచారణ జరపడానికి సిద్ధంగా ఉండి ఓ టీం వెళ్ళింది. ఇప్పటికే బెంగాల్లో ఆ సొత్తు అమ్మకం జరిగింది. ఇంకా ఇప్పటివరకు రికవరీ కాలేదు. ఏం జరుగుతుంది అనేటువంటి కోణంలో బలమైనటువంటి చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఇలాంటి ఘటనలు అటు నాసిక్లో కావచ్చు, కరీంనగర్, సూర్యాపేట, చందానగర్ లాంటి పలు ప్రాంతాల్లో జరిగింది. అలాగే పలు ప్రాంతాల్లో ఏటీఎంలు చోరీ చేసినటువంటి వ్యక్తులు కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంతర్రాష్ట్రీయ దొంగల మూట వ్యవహారంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ 13 మందిలో ఒకడేమో సిమ్ములు అరేంజ్ చేసినటువంటి వ్యక్తి, మిగతా 2 దోపిడీలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వ్యక్తులు. వీళ్ళతో పాటు మిగతా వాళ్ళంతా కూడా ఎక్కడ ఉన్నారు, 10 మంది మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, మాస్టర్ మైండ్ ఉన్నటువంటి సుబోధ్ సింగ్ ద గోల్డెన్ థీఫ్ వస్తే కానీ దీనిపైన మరింత సమగ్రమైనటువంటి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఆ బంగారు నగలు కొనుగోలు చేసిన వాళ్ళు సొత్తును రిటర్న్ ఇస్తారా, వాళ్ళు దొరికారా అనే కోణంలో సైతం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద దేశంలోనే ఇది చర్చనీయాంశంగా మారినటువంటి వ్యవహారంగా చెప్పుకోవచ్చు. త్వరితగతిన దీన్ని ట్రేస్ అవుట్ చేస్తే ఏ విధంగా మలుపులు తిరుగుతుంది, వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, కంట్రీ మేడ్ వెపన్స్ ఎవరిచ్చారు, అన్నోన్ పర్సన్స్ అక్కడ అస్ఫాబాద్ ప్రాంతంలో వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు ఒక్కరోజు ముందే. మరి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అలాగే ధర్మపురిలో సైతం వాళ్ళు లాడ్జ్లో ఉండడము, ఆ బైక్, పల్సర్ బైక్ ఒకటి, అపాచీ బైక్ తీసుకురావడము, అవి కూడా దొంగ బండ్లు, దొంగ నెంబర్లు, ఇదంతా కూడా వ్యవహారమే దొంగ వ్యవహారంగా ఉంది. సాధ్యమైనంత వరకు వాళ్ళు షూట్ చేయొద్దు వాళ్ళ ప్లాన్ ప్రకారం. కానీ ఎప్పుడైతే ప్రతిఘటన పిఎన్జీ జ్యువెలరీ స్టాఫ్ నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వారు దొరికిపోతామనేటువంటి ఇంటెన్షన్లోనే ఫైర్ చేయాల్సి వచ్చింది. ఫైరింగ్లో 4 గాయపడ్డారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇది రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూకి సంబంధించి ఇటు రూలింగ్ పార్టీ మెంబర్స్ యాజ్ వెల్ యాజ్ అపోజిషన్ పార్టీ మెంబర్స్కి మధ్యలో వాదోపవాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగినటువంటి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఇక తాజాగా 3 అదుపులోకి తీసుకున్నాం, జ్యుడిషియల్ రిమాండ్ తరలించాం. దాన్ని త్వరలోనే మిగతా వాళ్ళని పట్టుకుంటామనేటువంటి ధీమాగా పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి. దీనిపైన మొత్తం మీద ఎలాంటి మలుపులు తిరుగుతుంది, సుబోధ్ సింగ్ను తీసుకొచ్చిన తర్వాత ఎలాంటి నిజాలు బయటకు వస్తాయనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.